విద్యా వ్యవస్థను అక్రమాల రాకెట్లు కుదిపేస్తూ ఉన్నాయి. అటు దేశవ్యాప్తంగా నీటి ప్రశ్నపత్రాల లీక్ వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తూ ఉండగా ఇటు ఏపీలో డిఎస్సిలో జరిగిన అవకతవకలపై తీవ్ర ఆందోళన రేకెత్తింది. కోఎంట్ నిర్వాహకంతో సిబిఎస్ఈ మూల్యాంకనం తప్పుల తడకగా మారింది. అలాంటి సంస్థకు ఆన్లైన్లో పాలిటెక్నిక్ మూల్యాంకనం కాంట్రాక్టును కట్టబెట్టిన చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు యూటర్న్ తీసుకుంది. ఎట్టకేలకు మాన్యువల్ మూల్యాంకనానికే మొగ్గు చూపింది. వారంలో పూర్తి చేయాలి అని టార్గెట్ కూడా పెట్టింది. పైగా ఆన్లైన్ మూల్యాంకనం అనేది పైలట్ ప్రాజెక్ట్ అని కవరింగ్ కూడా ఇచ్చింది. విద్యా వ్యవస్థకు సంబంధించి వరుస వివాదాలు విద్యార్థులు తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి. ఇటీవల నీట్ ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించగా పరీక్షల నిర్వహణలో మూల్యాంకనంలో పారదర్శకత భద్రతపై అనేక ప్రశ్నలు తలెత్తాయి. ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు రాజకీయ పార్టీలు నిరసనలకు దిగుతూ పరీక్షా వ్యవస్థలో సంస్కరణలకు డిమాండ్ చేశాయి. ఇదే సమయంలో సిబిఎస్ఈ ఆన్లైన్ మూల్యాంకన ప్రక్రియలో అవకతవకలు చోటు చేసుకున్నాయని పెద్ద ఎత్తున వచ్చిన ఆరోపణలు విద్యారంగాన్ని ఓ కుదుపు కుదిపాయి. ఈ అంశం పలు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పొరుగు రాష్ట్రం తెలంగాణలో ఏకంగా 20 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ వివాదాలకు కారణమైన కోఎంట్ సంస్థ పనితీరుపై దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ ఆ సంస్థకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాలిటెక్నిక్ సమాధాన పత్రాలు ఆన్లైన్ మూల్యాంకన కాంట్రాక్టును అప్పగించడం మరింత వివాదానికి దారితీసింది. మూల్యాంకనంలో పొరపాట్లు, సాంకేతిక లోపాలు విద్యార్థుల భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం పడే అవకాశాలపై అధ్యాపక సంఘాలు, విద్యార్థి సంఘాలు, విద్యావేత్తలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. మరోవైపు డిఎస్సిలో అక్రమాలు బట్టబయలు కావడంతో రాష్ట్రం అట్టుడుకుతోంది. ఒక్క ప్రశ్నకు కూడా ప్రభుత్వం నుంచి నేరుగా సమాధానం రావటం లేదు. ఫ్యాక్ట్ చెక్ పేరుతో ఇస్తున్న సమాచారంలో డొల్లతనాన్ని అభ్యర్థులు ఎత్తిచూపుతున్నారు. ప్రభుత్వం తరఫున ఉన్నతాధికారులు కౌంటర్ ఇవ్వలేక తడబడుతున్నారు. బాధితులు నేరుగా రోడ్డెక్కి చంద్రబాబు ప్రభుత్వ దుర్మార్గాన్ని కడిగి పారేస్తున్నారు. డిఎస్సి పోస్టులను సంతలో సరుకుల రేటు కట్టి అమ్ముకున్నారని దుమ్మెత్తిపోస్తున్నారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ముప్పేట దాడి పెరగడంతో పాటు పారదర్శకతపై సందేహాలు వ్యక్తమవుతుండటంతో ప్రభుత్వం చివరకు తన నిర్ణయాన్ని పునఃసమీక్షించింది. ఫలితంగా పాలిటెక్నిక్ సమాధాన పత్రాల మూల్యాంకనాన్ని ఆన్లైన్ విధానంలో కాకుండా సాంప్రదాయ ఆఫ్లైన్ పద్ధతిలో నిర్వహించాలని నిర్ణయించింది. రాష్ట్రంలో పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోంది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలోని విద్యాశాఖ తప్పుల మీద తప్పులు చేస్తుండటంతో పాలిటెక్నిక్ లో వార్షిక పరీక్షల నిర్వహణ, జవాబు పత్రాల మూల్యాంకనాన్ని గందరగోళంగా మార్చేసింది. వారానికో విధానం అమలు చేస్తూ భారీగా నిధులు ఖర్చు చేస్తూ ఫలితాల ప్రకటనపై పిల్లి మొగ్గలు వేస్తోంది. ఈ ఏడాది కొత్తగా వార్షిక పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనంలో ఆన్ స్క్రీన్ మార్కింగ్ డిజిటల్ వాల్యుయేషన్ ఓఎస్ఎం ప్రక్రియను ప్రభుత్వం అమలు చేయాలనుకుంది. ఒక్కో ఎగ్జామినర్ 24 గంటల సమయంలో ఎన్ని జవాబు పత్రాలైనా మూల్యాంకనం చేసుకునేలా అధికారులు అవకాశం ఇచ్చారు. ఓఎస్ఎం విధానంలో తప్పులు జరుగుతున్నాయని మే 18న ఇదేం టెక్నిక్ మహాశయ పేరుతో సాక్షి దినపత్రిక వెలుగులోకి తెచ్చింది. దీంతో ఓఎస్ఎం ఎంతో ఉత్తమ విధానం అంటూ వివరణ ఇచ్చిన అధికారులు సాంకేతికంగా పరిజ్ఞానం అందించిన కోఎంట్ సంస్థను వెనకేసుకొచ్చారు. ఆ తర్వాత విమర్శలు వెల్లువెత్తడంతో ఇప్పుడు ఉన్న ఫలంగా ఆన్లైన్ మార్కుల విధానాన్ని పక్కనబెట్టి తూచ్ ఇది పైలట్ మాత్రమేనని మాట మార్చడం గమనార్హం. అంతేకాక మళ్ళీ మాన్యువల్గా మూల్యాంకనం చేయాలని, అది ఒకే ఒక్క వారం రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించడం చూస్తుంటే విద్యార్థుల జీవితాలు ఏ దరికి చేరుతాయోనని ఆందోళన వ్యక్తమవుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.